కాసేపట్లో కాంగ్రెస్ పార్టీ నూతన కేంద్ర కార్యాలయం ప్రారంభం కానుంది. పార్టీ అగ్రనేత సోనియా గాంధీ, అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే కార్యాలయాన్ని ప్రారంభించనున్నారు. కొత్త భవనానికి ఇందిరా భవన్ గా పేరు పెట్టింది కాంగ్రెస్. 2008లో దీన్ దయాళ్ ఉపాధ్యాయ మార్గులో కాంగ్రెస్ కు స్థలం కేటాయించింది కేంద్రం. అక్కడి నుంచి కోట్ల మార్గుకు మార్చుకున్నారు కాంగ్రెస్ నేతలు. కోట్ల మార్గులో కొత్త భవనం నిర్మించారు. 2009లో పనులు ప్రారంభించగా 15 ఏళ్లకు పూర్తయ్యాయి. 6 అంతస్తుల్లో ఆధునిక సౌకర్యాలతో భవన నిర్మాణం చేపట్టింది కాంగ్రెస్. మరిన్ని డీటెయిల్స్ ఢిల్లీ నుంచి మదార్ అందిస్తారు. మదార్, ఏఐసీసీ ఆఫీస్ ప్రారంభానికి సంబంధించిన అప్డేట్స్. 10 గంటల తర్వాత ఏఐసీసీ కొత్త భవనాన్ని ప్రారంభించబోతున్నారు. దానికి సంబంధించి ఇప్పటికే అన్ని ఏర్పాట్లు కూడా పూర్తి చేసింది. ఇప్పటికే ప్రియాంక గాంధీ, ఇతర కీలక నేతలందరూ కూడా ఒక్కరొక్కరుగా హాజరవుతున్నారు. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి కూడా కొద్దిసేపటి క్రితమే ఆయన నివాసం నుంచి ఇందిరా భవన్కి కొత్తగా ప్రారంభించేటువంటి కార్యాలయానికి కూడా ఆయన బయలుదేరారు. మరి కాసేపట్లోనే అంటే 10 గంటల తర్వాత ఈ ముగ్గురు నాయకులు కీలకమైనటువంటి ఇటు సోనియా గాంధీ, అలాగే ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, రాహుల్ గాంధీ ఈ ముగ్గురు కూడా కొత్త భవనాన్ని ప్రారంభించబోతున్నారు. 6 అంతస్తులతోటి అత్యాధునిక పార్టీకి సంబంధించి అన్ని అవసరాలకు తగిన విధంగా భవనానికి సంబంధించినటువంటి నిర్మాణానికి సంబంధించిన కార్యక్రమాలన్నీ కూడా సిద్ధం చేశారు. కాకపోతే కొంత 15 ఏళ్ల టైం అనేది కూడా పట్టింది. 2009లో దీనికి సంబంధించిన పనులు అనేది కూడా ప్రారంభమైనప్పటికీ అధికారం కోల్పోవడం కావచ్చు, లేకపోతే ఇతర కొన్ని కారణాల వల్ల పార్టీకి సంబంధించిన కీలక నేతలు అహ్మద్ పటేల్, అలాగే మోతీలాల్ వోరా వంటి కీలక నేతలు దానికి సంబంధించిన ఆర్కిటెక్చర్ కావచ్చు, ఇతర నిర్మాణానికి సంబంధించినటువంటి మొత్తంగా బిల్డింగ్కి సంబంధించినటువంటి ప్లాన్ అంతా కూడా రూపొందించారు. ఇప్పుడు ఆ ఇద్దరు నాయకులు కూడా లేరు. బట్ కొంత ఆలస్యమైంది. ఈరోజు పార్టీకి సంబంధించిన కొత్త భవనాన్ని ప్రారంభించేందుకు ఇప్పటికే ఇండియా కూటమికి సంబంధించిన కీలక నేతలను ఆహ్వానించారు. అలాగే కాంగ్రెస్ పార్టీకి సంబంధించి సిడబ్ల్యూసీలో సభ్యులుగా ఉన్నటువంటి నేతలందరూ కావచ్చు, అలాగే రాజ్యసభ సభ్యులు, ఎంపీలు, కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు, మాజీ ముఖ్యమంత్రులు అందరినీ కూడా కాంగ్రెస్ పార్టీ ఇన్వైట్ చేసింది. సుమారు ఒక 400 మందికి పైగా ఈ కార్యక్రమానికి హాజరయ్యేటువంటి అవకాశం ఉంటుంది. ప్రత్యేకంగా పూజలు అనేది కూడా నిర్వహించేటువంటి అవకాశం ఉంది. మొదట జెండాను, జాతీయ పతాకాన్ని, తర్వాత కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి పతాకాన్ని ఎగిరేసిన తర్వాత ఇతర కార్యక్రమాలు అనేది కూడా నిర్వహించబోతున్నారు. దాంతోపాటు ప్రస్తుతం అక్బర్ రోడ్లో ఉన్నటువంటి 24 అక్బర్ రోడ్లో ఉన్నటువంటి కార్యాలయం కూడా కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఆధీనంలోనే ఉండేటువంటి అవకాశం ఉంది. అక్కడి నుంచి కూడా కొంత కార్యకలాపాలు అనేది కూడా సాగుతాయని కూడా కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నేతలు చెప్తున్నారు. అయితే కొత్త భవనానికి సంబంధించి పూర్తి స్థాయిలో అందుబాటులోకి రాబోతా ఉంది. అన్ని కార్యక్రమాల నుంచి అక్కడి నుంచి కూడా నిర్వహించబోతున్నారు. బీజేపీ కూడా ఆల్మోస్ట్ అదే విధానాన్ని అవలంబించింది. గతంలో ఆ పార్టీకి అశోక రోడ్లో 2 బిల్డింగ్స్లో ఆ పార్టీకి సంబంధించిన కార్యాలయం ఉంటుండే. దీన్ దయాళ్ ఉపాధ్యాయ మార్గ్లో బీజేపీకి సంబంధించిన నూతన కార్యాలయం కట్టిన తర్వాత కూడా ఆ 2 బిల్డింగ్స్ కూడా బీజేపీ పార్టీ నేతృత్వంలోనే ఉంది. అయితే సుప్రీంకోర్టు మార్గదర్శకాలకు అనుగుణంగానే కొన్ని సెంట్రల్ ఢిల్లీలో కాకుండా సెంట్రల్ ఢిల్లీ పక్కన జాతీయ పార్టీలు కావచ్చు, లేకపోతే కొన్ని కీలకమైనటువంటి పార్టీలకు స్థలాలు అనేది కేటాయించారు. ప్రభుత్వ బంగ్లాలలో పార్టీలకు సంబంధించిన కార్యాలయాలు ఉండరాదనేది సుప్రీంకోర్టు ఆదేశాలు ఇచ్చింది. దాంతోపాటు కేంద్రం అప్పుడు 2008లో యూపీఏ గవర్నమెంటే ఒక డిసిషన్ అనేది కూడా తీసుకుంది. కాబట్టి సొంత పార్టీలకు సంబంధించి సొంతంగా కొంత భూమిని కేటాయించడం, అక్కడ పార్టీలకు సంబంధించిన కార్యాలయాలు అనేది కూడా నిర్మించుకోవాలంటూ కూడా ఆదేశాలు ఇచ్చారు. వాటికి అనుగుణంగానే బీజేపీ కావచ్చు, ఆమ్ ఆద్మీ పార్టీ, బీఆర్ఎస్ పార్టీలు కూడా ఇప్పటికే వారి సొంత కార్యాలయాలను నిర్మించుకున్నాయి. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ కూడా సొంత బిల్డింగ్లోకి ప్రస్తుతానికైతే వారు వెళ్తున్నారు. దానికి సంబంధించిన కార్యక్రమాలన్నీ కూడా 10 గంటల తర్వాత నుంచి ప్రారంభమవుతాయి. ఇండియా కూటమికి సంబంధించిన కీలక నేతలను కూడా ఆహ్వానించినటువంటి నేపథ్యంలో వాటికి సంబంధించినటువంటి ఆ నాయకులకు సంబంధించినటువంటి ప్రతినిధులు కూడా హాజరయ్యేటువంటి అవకాశం ఉంది. ఇప్పటికే భారీ ఎత్తులో ఏర్పాట్లు అనేది కూడా చేశారు. ప్రియాంక గాంధీ దగ్గరుండి ఈ ప్రారంభోత్సవానికి సంబంధించినటువంటి అన్ని కార్యక్రమాలు అనేది కూడా చూసుకుంటున్నారు. మరి కాసేపట్లోనే కార్యాలయానికి సంబంధించినటువంటి ప్రారంభోత్సవ పనులు అనేది కూడా ప్రారంభమవుతాయి. తెలంగాణ నుంచి సీఎం రేవంత్ రెడ్డితో పాటు మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, సీతక్క, కొండా సురేఖ లాంటి మంత్రులు హాజరు కావడంతో పాటు టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్, అలాగే ఆంధ్రప్రదేశ్ నుంచి షర్మిల, వీరందరూ కూడా హాజరవుతున్నారు. వీరికి సంబంధించి కార్యక్రమంలో కూడా ఈ నాయకులందరూ కూడా పాల్గొనబోతున్నారు.